హల్లెలూయా. కుందుర్తి మారాలి, ఒక మాట చాలునయ్యా. మీరందరూ గాయకులేగా, గాయాలు చేసేస్తారు కదా, కలిసి పాడుతారా? భారంతో నాకు అర్ధగంట ఎక్కువే. గురి కలిగి పని చేస్తే ఒక్క 5 నిమిషాలు చాలు నాకు దేవుని కార్యాలు చూడడానికి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కలిసి హృదయపూర్వకంగా. కుందుర్తి ప్రాంత వాస్తవ్యులే కదా, మాతో పాటు ఎక్కువ భారం మీకు ఉండాలి. మనం కలిసి పాడితే దేవుని రాజ్యం కట్టబడాలంతే. ఆమెన్. సైతాన్ రాజ్యం కోల్చబడాలి, దేవుని రాజ్యం స్థిరపరచబడాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరి మనసులు ఏడే ఉండాలి, ఎటు పోకూడదు. స్థిరమైన ఆలోచన కలిగి దేవుని సన్నిధిలో నిలబడదాం. నాతో పాటు కలిసి పాడుతారా? కుందుర్తి మారాలి, ఒక మాట చాలునయ్యా. కుందుర్తి మారాలి, ఒక మాట చాలునయ్యా. అయ్యా ఒక మాట చాలునయ్యా, అయ్యా ఒక మాట చాలునయ్యా. కుందుర్తి మారాలి, కుందుర్తి మారాలి, ఒక మాట చాలునయ్యా. ఒక మాట చాలునయ్యా, ఒక మాట చాలునయ్యా, ఒక మాట చాలునయ్యా. నా ఇంటి వారు మారాలి. అప్పుడు కొడుతూ కలిసి ఉద్యోగంగా. నా ఇంటి వారు మారాలి, ఒక మాట చాలునయ్యా. నా ఇంటి వారు మారాలి, ఒక మాట చాలునయ్యా. అయ్యా ఒక మాట చాలునయ్యా, అయ్యా ఒక మాట చాలునయ్యా. యవ్వనస్తులు మారాలి, యవ్వనస్తులు మారాలి, ఒక మాట చాలునయ్యా. ఒక మాట చాలునయ్యా, ఒక మాట చాలునయ్యా. అయ్యా ఒక మాట చాలునయ్యా. కుందుర్తి మారాలి, కుందుర్తి మారాలి, ఒక మాట చాలునయ్యా. ఒక మాట చాలునయ్యా. అయ్యా ఒక మాట చాలునయ్యా, అయ్యా ఒక మాట చాలునయ్యా. హల్లెలూయా. మీరు పొలంలో పని చేస్తున్నా, ఇంట్లో వంట చేస్తున్నా, ఇది మీ హృదయంలో రింగ్ టోన్గా మారిపోవాలి. ఏంటి రింగ్ టోను? కుందుర్తేనా మీది? కుందుర్తి కోడళ్ళేనా? కుందుర్తి వాస్తవ్యులేనా? భారం మీకు ఉండాలిగా. నీ భర్త మారాలి, నీ పిల్లలు మారాలి. కనుక హృదయంతో ఈ మాటలు పలుకుతా నువ్వు దేవుని స్తుతించగలిగితే ఖచ్చితంగా నీ కుటుంబాన్ని దేవుడు దర్శిస్తాడు. చప్పడు కొడుతూ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వాక్యం మీద మనసు పెడదాం ప్రియులారా. ఆమోసు పుస్తకం 4వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలులారా, మీ ఎడల నేను ఇలాగునే చేస్తాను. ఇశ్రాయేలులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడండి. దేవుని స్వరం
దేవుని ఆలోచన. ఇశ్రాయేలుతో దేవుడు చెప్తున్న మాట, మీరు దేవుని సన్నిధిలో కనబడడానికి సిద్ధపడండి. గెట్ రెడీ. ప్రతి విషయాల్లో మనం సిద్ధపడతాం, ప్రతి విషయాల్లో మనం సిద్ధపాటు కలిగి ఉంటాం. ఒక ఊరు వెళ్ళాలంటే సిద్ధపడతాం, ఏదైనా పని చేయాలంటే ఒక సిద్ధపాటు కలిగి ఉంటాం, ఏదన్నా ఒక ఆలోచన కలిగి ఉంటే దానికి తగిన సిద్ధపాటు మీలో ఉంటుంది. ప్రతిదానికి సిద్ధపాటు ఉంది, ప్రతిదానికి సిద్ధపాటు కలిగి మనం ఉంటున్నాం. కానీ విచారకరం, దేవుని సన్నిధిలో అగపడాలన్న సిద్ధపాటు ఈనాడు క్రైస్తవ ప్రజల్లో లేకపోతే, దేవుని సన్నిధిలో కనబడాలన్న సిద్ధపాటు, ఆ ఆశ వాంఛ తపన నీకు లేకపోతే నష్టపోతావు. ఆమోసు గ్రంథం ఈ 4వ అధ్యాయంలో దేవుడు ఎలా ప్రజలను శిక్షిస్తాడో, ఎలా ఖండిస్తాడో, ఎలా హెచ్చరిస్తాడో చాలా విషయాలు రాయబడ్డాయి. అక్కడ రాయబడి కొన్ని విషయాలు, ఒకటి, ఒక ప్రాంతంలో నీరు దొరకదట, నీళ్ళ కోసమట పక్క ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుందట. ఇట్లా రకరకాల సమస్యలు కనబడుతున్నాయి, రకరకాల అభ్యంతరాలు కనబడుతూ ఉన్నాయి. ఈరోజు నీ జీవితంలో దేవుని ఆశీర్వాదం కనుమరుగైపోవడానికి కారణం ఏంటంటే, శపితమైన అనుభవాలు కూడా వెళ్ళడానికి కారణం ఏంటంటే, ఈరోజు ప్రతి మనిషి దేవుని సన్నిధికి రావడానికి సిద్ధపాటు లేదు. సిద్ధపాటు లేని అనుభవాలు ఉండిపోతున్నాం. సిద్ధపాటు కలిగిన అనుభవం మనకు అవసరం. ఇశ్రాయేలుతో అంటున్న దేవుడు నీతో కూడా రాత్రి మాట్లాడుతున్నాడు, సిద్ధపడు, దేవుని సన్నిధిలో అగపడాలని. ఈరోజు ఎంతమంది చెప్పగలరు ప్రతి ఆదివారం నమ్మకంగా దేవుని దగ్గరికి వస్తున్నామని? కొంతమంది పండగ భక్తులు ఉంటారు, పండగ టైంలోనే కనబడతారు వాళ్ళు, మిగతా టైంలో అస్సలు కనబడరు, అసలు దేవునితో పనే లేదు. క్రిస్మస్ అయితే వాళ్ళే, ఈస్టర్ అయితే వాళ్ళే, పండగ భక్తి చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ పండగల టైంలోనే కొంతమంది మీటింగ్స్లోనే కనబడతారు. మంచిది, రావద్దని కాదు, వచ్చిన నీవు దేవుణ్ణి తెలుసుకొని ప్రతి ఆదివారం నమ్మకంగా ఆయన మందిరంలో అగపడాలన్న సిద్ధపాటు నీకు అవసరం. ఈరోజు చాలా మందిలో ఆ సిద్ధపాటు లేదు. చాలా విచారకరం. ఊరు మొత్తం చర్చిలు ఉన్నా కూడా ఉజ్జీవాన్ని చూడలేకపోతున్నాం, కదలిక చూడలేకపోతున్నాం. మొత్తుకొని సేవకుడు చెప్పి సాలిపోతున్నప్పటికీ కూడా గ్రహింపు రాని ప్రజలుగా ఉండిపోతున్నాం. దేవుని దుఃఖానికి కారకులుగా మారిపోతున్నాం. ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు, నీకు ఒక సిద్ధపాటు అవసరం. ఆయన సన్నిధిలో అగపడాలి. నువ్వు ఏ విషయాల్లో సిద్ధపడాలో వాక్యం చాలా స్పష్టంగా రూఢిగా నొక్కి ఒక్కానిచ్చిన కొన్ని శ్రేష్టమైన విషయాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి, నువ్వు దేవుని సన్నిధిలో అగపడడానికి సిద్ధపడాలి. దేవుని సన్నిధిలో అగపడడానికి సిద్ధపాటు చాలా అవసరం. ఈరోజు చాలామంది మందిర అనుభవం కలిగి ఉండలేదు. ఏదో ఆటకాయితనంగా నామకార్థ స్థితిలో ఏదో 2 నెలలకు ఒకసారి వచ్చే వాళ్ళు ఉంటారు. కొంతమంది మహాభక్తులు ఉంటారు, ఓన్లీ బల్లారాధనకు వస్తారు. వీళ్ళు నెలలో మొదటి ఆదివారం బల్ల అనుకోండి, ఆ బల్లారాధనలోనే కనబడతారు. మిగతా ఆదివారాలు ఎక్కడ ఉంటారో వాళ్ళకే తెలీదు, ఏ పనుల్లో నిమగ్నమవుతారో తెలీదు. ఏదైనా తేడా పడితే, ఏదైనా కష్టం వస్తే, ఏదైనా బాధ వస్తే, ఏదైనా సమస్య వస్తే మా ప్రాణాలు తోడేస్తారు. ఎలా పాలు ఉండదు ఫోన్ చేయడానికి. అర్ధరాత్రి వేళ కూడా ఫోన్ చేసి, అయ్యా కాలు పోటు వస్తుంది, ప్రార్థన చేయి బాబు. అంత పోటు ఎందుకు నాయన? అదేదో ఆదివారం పూట చర్చికి వచ్చి ఉంటే బాగుండేది కాదు, క్రమంగా దేవుని మందిరికి వస్తే బాగుండేది కాదు. దేవుని సన్నిధికి రాము. కష్టం వచ్చినప్పుడే దేవుడు, నష్టం వచ్చినప్పుడే దేవుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడే దేవుడు. ఇలా నువ్వు ఉంటే మాత్రం దేవుడు దుఃఖపడతాడు. ఎన్ని సంవత్సరాలు ఉండిపోతావు? ఎన్ని సంవత్సరాలు ఇలాగే ఉండడానికి ఇష్టపడుతున్నావు? ఇకనైనా మార్పు నీలోనికి రావాలి. దేవుని సన్నిధిలో అగపడడానికి సిద్ధపడు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఒక సందర్భాన్ని ప్రభుల వారు మాట్లాడతారు. ఒక తండ్రికి 2 కొడుకులు ఉంటారు. చిన్న కొడుకు తండ్రితో గొడవ పెట్టుకొని స్నేహితుల మాట వినో, మొత్తానికి ఏ ఆలోచన కలిగో తండ్రి కాడు నుంచి ఆస్తిని తీసుకొని దూరదేశానికి వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేస్తాడు. దుర్వ్యాపారంలో తన ఆస్తి మొత్తం పోగొట్టుకుంటాడు. చివరికి గత్యంతరం లేక పందులు మేపువానికి వాని చెంత చేరి పందులు పొట్టు తినడానికి ఇష్టపడిన పరిస్థితులు కనబడతాయి. చాలా దిగజారిపోయాడు. తన స్థాయి దిగజారిపోయిన పరిస్థితుల్లో కనబడుతుంది. జాగ్రత్త పిల్లారా, ఈరోజు చాలామంది తండ్రికి దూరం అయిపోయిన అనుభవాలు. అక్కడ తప్పిపోయిన కుమారుడిగా పిలబడుతున్న ఈ చిన్న కొడుకు తండ్రితో ఒక మాట అంటాడు. చదవండి ఒకసారి లూకాసు వార్త
15వ అధ్యాయం 17. అయితే బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలి వాళ్ళకు అన్నము సమృద్ధిగా ఉంది. నేను లేచి తండ్రి, నేను పరలోకానికి విరోధముగా నీ ఎదుట నేను పాపం చేశా. పరలోకానికి విరోధమైన పాపం ఏంటి? పరలోకానికి విరోధమైన పాపం ఏంటి? అక్కడ కుమారుడు వచ్చి తండ్రి నీకు విరోధంగా పాపం చేశానంటే అయిపోయేది. కానీ యాక్యురేట్గా పరలోకానికి విరోధమైన పాపం, పరలోకానికి విరోధమైన పాపం, జాగ్రత్తనండి. పరలోకానికి విరోధమైన పాపం ఏదంటే తండ్రికి దూరం అవడం, దేవునికి దూరం అవడం. నువ్వు ఆదివారం పూట క్రమంగా నమ్మకంగా దేవుని సన్నిధిలో అగపడలేనివాడివి పరలోకంలో ఎలా ఉంటావు? నువ్వు పరలోకంలో దేవుని సన్నిధిలో ఎలా ఉండగలుగుతావు? పరలోకానికి విరోధమైన పాపం దేవునికి దూరం అవడం. ఈరోజు చాలామంది పరలోకానికి విరోధమైన పాపం చేసేవారికి ఉండిపోతున్నారు. నీకు పరలోకం కావాలా? ఇక్కడున్న వాళ్ళని ఒకవేళ దైవజనుడికి నేను అడిగితే పరలోకం ఎంతమంది కావాలంటే అందరి చేతులు ఎత్తాం. అందరికీ పరలోకం కావాలి. అంత కావాలితే పిల్లల చేతులు కూడా పైకి లేపుతాం. ఎంతమంది కావాలి పరలోకం అంటే? అందరు కావాలి. ఏ ఒక్కరు కూడా నాకు పరలోకం వద్దు అన్న వాళ్ళు లేరు. పరలోకం కావాలనే, మోక్షం కావాలనే, ఆ దేవుని సన్నిధిలో ఉండాలనే ఈరోజు మనం తాపత్రయపడుతున్నాం. మంచిది. అయితే ఎంతమంది పరలోకం కావాలని అడిగితే అందరు చేతులు ఎత్తారు. ఎంతమంది యేసు కొరకు బ్రతుకుతారంటే ఒక్కడు చేయెత్తే పరిస్థితులు ఉండవు. యేసు కొరకు ఎంతమంది బ్రతుకుతారు? యేసు కొరకు నమ్మకంగా ఎంతమంది బ్రతకగలరు? రకరకాల పోరాటాలు వస్తాయి, రకరకాల సమస్యలు వస్తాయి, రకరకాల అభ్యంతరాలు వస్తాయి, రకరకాల కోణంలో సాతాను శోధిస్తాడు. ఇందాక దైవజనుడు చెప్పాడు కదా, సాతానును శోధించాడని. అందరూ శోధిస్తాడు వాడు. రకరకాల కోణంలో శోధిస్తాడు. వాడే సలహాలు ఇస్తాడు మనకి, వాడే మనల్ని ప్రేరేపిస్తాడు. నేను అనుకుంటాను, తప్పిపోయిన ఈ చిన్న కొడుకు పందులు మేపి వాడిని పంచచేరాడు కదా. నేను అనుకుంటా సైతాన్ గడి ఇలా ఉండొచ్చు. అరే మీ నాన్న దగ్గరికి వెళ్తావు, ఏ మొఖం తెళ్తావురా? ఏ మొఖం తెళ్తావు నువ్వు? ఎంత గణనకు పలికావు నువ్వు? డాడీ నేను బయటికి వెళ్ళి నేను ఆస్తిని డెవలప్ చేసుకుంటా, నీకు ఒక్క కారు ఉందా, నేను 4 కార్లు సంపాదిస్తా, నువ్వు 2 ఉంగరాలేగా చేతికి వేసుకుని నేను 4 ఉంగరాలు వేసుకుంటా అని బడాయి కోతలు కూసాడు. తీరా చూస్తే అసలు వస్త్రం మార్చుకోవడం ఇంకో వస్త్రం లేదు. మాసిపోయిన వస్త్రంతో ఉన్నాడు, మాసిపోయిన జుట్టు వేసుకొని ఉన్నాడు. ఈ అవతారం బట్టి ఇలా నేను వెళ్తే ఎంత సిగ్గుచేడు. నేను అనుకుంటాను సైతాన్ గారు చెప్పుండొచ్చు, చచ్చిపోరా, ఎందుకు చచ్చిపో, బతికేది ఎందుకు, చావు, ఏ నూతులోను గోతులోను దుక్కి విషం తాగి చావు. ఏ మొఖంతో పోతావు? ఏ మొఖంతో నిలబడతావు? ఏ మొఖంతో నీ తండ్రికి సమాధానం చెప్తావు? నీకు విలువ లేదు. నువ్వు చచ్చినా ఒకటే, బతికినా ఒకటే, చావు అన్న ప్రార్థన వచ్చినప్పటికి కూడా ఈ తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడున్న మనలో చాలామంది సైతాను ప్రేరేపిస్తాడు. వాడి ప్రార్థన ఉద్దేశం ఏంటంటే నిన్ను దేవునికి దూరం చేయడమే, పాపానికి దగ్గర చేయడమే. దేవుని మందిరానికి కూడా రానివ్వడు. ఇక్కడ ఉన్న వాళ్ళు మిమ్మల్ని సాక్ష్యం చెప్పమని, ఒకవేళ ఆదివారం పూట క్రమంగా రాలేకపోతున్నావు కదా, ఎందుకు రాలేకపోతున్నావు అంటే ఒకడు అంటాడు ఆదివారం ఎప్పుడు వస్తుందని ఆలోచిస్తున్నాయి గారు. ఆదివారం రాగానే ఇప్పుడే ఆదివారం వచ్చింది అనిపిస్తుంది. సైతాన్ గడు చూసిన అంత మోసం. ఇప్పుడే ఆదివారం వచ్చిందా, వచ్చే వారం వెళ్దాంలే, ఈ వారం వెళ్ళిపోతే వచ్చే వారం వెళ్దాంలే. ఏవో కారణాలు దేవునికి దూరం చేసే ప్రక్రియ సైతాన్ది. మనం వాడిని జయించి దేవుని కొరకు రోషం కలిగి బ్రతకగలిగితే దేవుడు మన పక్షాన పనిచేస్తాడు. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. బైబిల్లో అననీయ, అజరియా, మిషాయేల్ అని 3 భక్తులు కనబడతారు. అననీయ, అజరియా, మిషాయేల్ ఎవరండి? మనకి బైబిల్లో సేవకులుగా మేము పరిచయం చేసేది ఎవరిని? షడ్రక్, మేషక్, అబేద్నెగో. ఈ వాళ్ళ దేవతల పేర్లు. ఆ రాజు మార్చాడు వాళ్ళ పేర్లు, కానీ ఒరిజినల్ పేర్లు ఏంటి? అననీయ, అజరియా, మిషాయేల్. కానీ ఆ దేశం రాజు ఏం పెట్టాడు? నువ్వు అననీయ కాదు షడ్రక్, నువ్వు అజరియా కాదు మేషక్, ఇట్లా పేర్లు మార్చేశాడు.
షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఇవి దేవతల పేర్లు. వాళ్ళ ఒరిజినల్ పేర్లు ఏంటి? అననీయ, అజర్యా, మిషాయేల్. ఈ ముగ్గురు నలుగురితో నారాయణ కులంతో గోవింద్ అనుకోలేదు. రాజు ఆజ్ఞాపించాడు వచ్చి ఈ ప్రతిమకు వచ్చి మొక్కాలని, ఈ ప్రతిష్టలో పాలు పొందాలందరని, యూదులు కూడా రావాలని. రాజు ఆజ్ఞిస్తే దెబ్బలు కొదులేదని సామెత ఉంది కదా అయ్యా. నలుగురితో నారాయణ కులంతో గోవిందా వెళ్ళి ఒక మొత్తిరోధం అని వీళ్ళందరూ కూడా, క్రైస్తవ పాలనలో ఉన్న వాళ్ళందరూ కూడా, యూదుల పాలన ఉన్న వాళ్ళందరూ కూడా బయలుదేరారు. కానీ ఈ అననీయ, అజర్యా, మిషాయేల్ ఈ ముగ్గురు కుర్రోలు మాత్రం రోషం కలిగి నిలబడ్డారు. ఆ మూట పెద్దలు కూడా, ఇదిగో మీ పిల్లలు కనుక రాకపోతే మిమ్మల్ని వెలివేసేస్తాం, మీ పెళ్ళికి మేము రాము, మీ ఇంటికి మేము రాము, కులం నుంచి మిమ్మల్ని తెగ్గొట్టేస్తాం, మీకు మాకు సంబంధం లేదు అన్న కోతలు కూస్తున్నారు పెద్దలు, ముఠా పెద్దలు. ఈ కుర్రోళ్ళు ఏమో మేము రాము డాడీ, ప్రాణాలు పోయినా పర్వాలే, మీరు మమ్మల్ని కొట్టినా తిట్టినా చంపినా పర్వాలే, మేము మాత్రం ఆ స్థలానికి రాము, ఆ స్థలాలకు రాము, ఆ ప్రతిమకు మొక్కం. రే ఎవడు మొక్కమన్నాడు రా? నలుగురుతున్నారని కులంతో గోవిందరా, మీరు మొక్కింది లేనిది ఎవడు తెలుస్తుంది? నలుగురితో వచ్చేయండి ఆడికి, అలా వచ్చి వెళ్ళిపోండి, మొత్తం వెళ్ళిపోండి. అబ్బే 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 అటువంటి స్థలాల్లో ఉంటే దేవుడు సంతోషంగా మేము రామని. చివరికి తల్లిదండ్రులు కూడా మీరు సచ్చారా, మా కడుపుని చెడబుట్టారని వాళ్ళు తెగదంపులు చేసుకుని వెళ్ళిపోయారు. చివరికి ఈ ముగ్గురిని తీసుకొచ్చి రాజు ఎదురు నిలబెట్టారు. మీరు మొక్కకపోతే తీసుకెళ్ళి అగ్నిలో వేస్తామన్నారు. రాజు ఆజ్ఞకు భయపడకుండా వాళ్ళంటారు, రాజా నీకు సమాధానం వలన చింత మాకు లేదు, నువ్వు మమ్మల్ని చంపినా పర్వాలే, మా దేవుడు రక్షించుటకు సమర్థుడు, ఒకళ్ళు రక్షించబోయినా మేం మాత్రం ఆ ప్రతిమకు మోఖం. పరలోకమే తొంగి చూస్తుంది. దేవుని కొరకు రోషం కలిగి బ్రతికే వాళ్ళ పక్షాన ఎవరుంటారు? ఏమండి, నేను ప్రభు కొరకు బ్రతకాలని ఆశ ఉందండి, కానీ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదండి, మా సంఘం వాళ్ళు కూడా అట్లా ఉండలేదండి, నామకార్థ సంఘం అండి, నాకు ఆశ ఉందండి ప్రభు కొరకు బ్రతకాలని, నాకు ఆశ ఉందండి ప్రార్థన చేయాలని, నాకు ఆశ ఉందండి విశ్వాసం కలిగి బ్రతకాలని, కానీ అందరూ అలా లేరు సార్, అందుకని వాళ్ళు ఎగతాళి చేస్తున్నారండి నన్ను అని చాలామంది నిరుత్సాహపడే వాళ్ళు ఉన్నారు. ఒకటి గమనించు, దేవుని కొరకు బ్రతికే వ్యక్తి ఒక్కడున్నా అతని వెనకాల పరలోకం ఉంటుంది. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెబుదాం. నీ వెనకాల పరలోకం ఉంటుంది, నీ పక్షాన్ని నిలబడేది పరలోకం. రోషం కలిగి బ్రతికే వాళ్ళ పక్షాన పనిచేసేది దేవుని దూతలు. దేవుడికి మహిమ కలుగునుగాక. నీ పక్షాన యుద్ధం ఆడేది దేవుడు. నువ్వు ఒంటరివే అయితే నీ పక్షాన దేవుడు ఉంటాడు. జాగ్రత్త పిల్లారా, ఎందుకు ఈ సందర్భం తీసుకొస్తున్నానంటే, కొంతమంది శ్రమలు బట్టి దేవుడు దూరం అవుతారు, ఇదో కేటగిరీ. కొంతమంది శ్రమలను బట్టి దేవుడు దూరం అవుతారు. శ్రమలు వచ్చినాయా, ప్రార్థన లేదు, కీర్తన లేదు, ప్రార్థనకి వెళ్ళి ఏం ఉపయోగం అన్న నిరుత్సాహం సైతాన్ గాడు కూడా ఆలోచన ఎత్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీకేం జరుగుతుంది, నువ్వు ప్రార్థన చేసే కొద్ది కష్టాలు ఎక్కువ అవుతున్నాయి కదా, బాధలు ఎక్కువ అవుతున్నాయి కదా, ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి కదా, నష్టాలు ఎక్కువ అవుతున్నాయి కదా, ప్రార్థన కొంచెం తగ్గించు అంటాడు సైతాన్ గాడు. భయం కలుగుద్ది. మీకు తెలుసా, ప్రార్థనలో ఎక్కువ కలిపే వాళ్ళలో సైతాన్ గాడు కొంచెం పోరాటం మొదలు పెడతాడు. ఆ పోరాటం ఎటువంటి తెలుసా, వామో ప్రార్థన చేస్తుంటే నాకు నొప్పి ఎక్కువ అవుతుంది, ప్రార్థన చేస్తుంటే నాకు ఆరోగ్యం బాగుంటలేదు, ప్రార్థన చేస్తుంటే ఇబ్బందిగా ఉంటుంది, ప్రార్థన చేయకపోతేనే ప్రశాంతంగా ఉంది, చర్చికి వెళ్తే నొప్పి ఎక్కువైపోతుంది, చర్చికి వెళ్ళకుండా ఇంట్లో ఉంటే హాయిగా ఉంటుంది అంటాడు సైతాన్ గాడు. ఎట్లా కొంతమంది శోధిస్తాడు. ఈ శోధనకి వంగి కొంతమంది భక్తికి దూరం అయిపోతారు, భక్తిని పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఉన్నారు, శోధనలు వచ్చినప్పుడే దేవుడు, కష్టం వచ్చినప్పుడే దేవుడు, నష్టం వచ్చినప్పుడే దేవుడు, ఇబ్బంది వచ్చినప్పుడే దేవుడు. మనం ఏం పాడతాం? పాత పాట ఒకటి ఉంది కదా, దేవుణ్ణి స్తుతించుడి. అది భక్తులు పాడే పాట, మన పాట వేరు కదూ. మన పాట ఏంది? అప్పుడప్పుడు దేవుని, అది మన పాట. ఎప్పుడు పడితే అప్పుడు అయితే ఎట్ట కుదిరితే ఎలా పాడలేదా ఏంది? ఓ భక్తి ఉందని చెప్పేసి అడ్డం పడి చేస్తావా ఏంది? కొండలో అన్నం ఉందని చెప్పేసి అడ్డం పడి తింటావా ఏంది? లిమిట్లో తింటాం. భక్తి కూడా అంతే. సైతాన్ గాడు ఏమి స్ట్రాటజీ చెప్తాడు మనకి, వాడు ఐడియాలజీ వేరు వాడిది. భక్తిహీనులుగా మార్చడంలో వాడు నెంబర్ 1. భక్తి పరులను కూడా భక్తులుగా మార్చేస్తాడు. మన పాట ఏంది?
దేవుణ్ణి స్తుతించుడి, అప్పుడప్పుడు దేవుని స్తుతించుడి, దేవుణ్ణి స్తుతించుడి, అప్పుడప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. ఆయన పరిశుద్ధ కచేరీలో కూర్చొని చూస్తున్నా చూసారు మీరు. పాడండి ఎందుకు అందరికి కలిసి పాట ఎంత బాగుంటుంది. వచ్చిన పాటేగా అదే సౌండ్ పెరగాల. ఎంత బాగా పాడుతున్నారు. సౌండ్ పెంచండి, చప్పలు కొడుతూ. అన్నలు కూడా కలిసి పాడండి. చప్పట్లు. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా. కాలు బాగున్నప్పుడు చర్చికి రాము, ఆదివారం చర్చి జరుగుతున్నా కూడా అసలు మాకు సంబంధం లేదు అన్నట్టు పోతాడు వీడు. అరే సుబ్బగా ఆడపోతున్నావురా, ఖాళీగా ఉన్నా కదన్నా, ఇంట్లో ఒక్క పోతుందని చర్చికి ఎంతకు వచ్చానమ్మా. షర్టు మొదలు కదరా చర్చికి పోతే ఏమైందిరా, హాయ్ బాబు ఎక్కడ కూడా ఉన్నాడు అనొచ్చన్నా. ఏమో అదే కాలు వంకర పోయిన ఏడకరా సుబ్బగా అంటే ఏడకపోతాడు. ఏం చెప్తాడు డైలాగు, ఇది చెప్పే డైలాగ్ ఏంది, చర్చికండి నన్ను తీసుకుపోయేవాళ్ళు లేడు, బెత్తేస్తే కొనకడ ఒకడున్నాడు అంటాడు, నన్ను తోసేవాళ్ళు లేడు అంటున్నాడు. ఎగిరి తంతే అవతల పడతావు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. తోసేవాళ్ళు లేడు అంటున్నాడు. ఎవరు లేరట, తోసేవాళ్ళు లేడా. ఆరోగ్యం ఉన్నప్పుడు అరుగుల మీద కూర్చుంటివా, అరగనప్పుడు ఓహో అంటూ చర్చిలోకి వచ్చి మ్యూజిక్లు మోగెత్తుంటివా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధికి రావడానికి సిద్ధపడు. కొంతమంది ఏమో కష్టాలు వస్తేనేమో దేవుడి దగ్గరికి వస్తారు, కొంతమంది కష్టాలు వస్తేనేమో దేవుడి దూరం అయిపోతారు. కానీ బబులోను దేశంలో కనబడుతున్న ముగ్గురు భక్తులు చాలా వ్యత్యాసం, విచిత్రం. మీరు జాగ్రత్తగా చూస్తే ఆశ్చర్యం. ఆ 3వ అధ్యాయంలో ఉన్న ప్రత్యక్షత నాకు అర్థమైనప్పుడు ఆ అనుభవంలో నేను కూడా ఉంటే ఎంత బాగుంటుంది అనిపించింది. ఈ ప్రత్యక్షత నీకు అర్థమైతే నేను కూడా అలా ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కొన్ని సమస్యలు కొంతమంది దేవుడు దూరం చేసేస్తున్నాయి, కొన్ని సమస్యలు కొంతమంది దేవుడి దగ్గర చేస్తున్నాయి. సమస్యలు పోతే మళ్ళీ దేవుడితో పని లేదు. కొంతమందికి సమస్యలు వస్తేనేమో దేవుడి దగ్గర రారు, సమస్యలు పోయిన తర్వాత ఎప్పుడో బుద్ధి పుడితే వస్తారు. కొంతమంది సమస్యలు తీరేదాకా దేవుడి దగ్గర వస్తారు, తీరగా ఎడిపోతారో తెలీదు. కానీ శ్రేష్టమైన భక్త జనం ఉన్నారు. వాళ్ళ జీవితాలు మీరు చూస్తే వాళ్ళకు వచ్చిన శ్రమలు బట్టి, అదిగో బబులోను దేశంలో 3 యువకులు తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేస్తే 3 వేస్తే 4వ వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రత్యక్షతలో నా విషయం ఏంటో తెలుసా, కొంతమంది జీవితంలో కలిగే శ్రమలు దేవుణ్ణే వారి మధ్యలోకి తీసుకొచ్చేస్తున్నాయి. కొట్టుగట్టిగా హల్లెలూయా. నువ్వు శ్రమల్లో నలిగిపోతుంటే నీతో ఉండడానికి వచ్చేది దేవుడు. ఒకవేళ ఎవ్వరు లేరేమో, ఎవరి దరిదాపులు లేరేమో, ఒంటరి పోరాటమేనేమో, నేను అంటాను నువ్వు ఒక్కడు ఉంటే 2వ వ్యక్తిగా పరిశుద్ధాత్ముడు ఉంటాడు. కొంతమంది జీవితంలో వచ్చే సమస్యలు దేవుణ్ణే వారి మధ్యలో తీసుకొచ్చేస్తాయి. నీ జీవితంలో కలిగే సమస్యలు, నీ జీవితంలో కలిగే కొన్ని పోరాటాలు నువ్వు ఎదుర్కొని నిలబడడం ద్వారా, దేవుని కొరకు నిలబడడం ద్వారా ఈ కుందుర్తిలోనికి యేసు ప్రభువు అడుగు పెట్టేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ ఇంట్లోకి యేసయ్య వచ్చేస్తాడు, నువ్వు ఉన్న స్థలంలోకి యేసయ్య వచ్చేస్తాడు, నీ కష్టంలోకి యేసయ్య వస్తాడు. అది పశ్చిమ గోదావరి జిల్లా. మా నాన్నగారు ఒక రాజకీయ నాయకుడు. ప్రభువుని నమ్ముకున్నాను, సేవ నిమిత్తం కుటుంబం నుంచి బయటకు వచ్చేసాను. కొన్ని సంవత్సరాలు సువార్థికుడిగా ఉండి భీమవరం ప్రాంతంలో సేవను కొనసాగించాను. దేవుని చిత్రంలో గుంటూరు జిల్లాకు వచ్చాను. నేను వచ్చిన తొలి దినాల్లో భయంకరమైన నేను బైబిల్లో పౌలు గారి అడుగుపెట్టిన ప్రాంతంలో దుమ్మి గొడవలు వచ్చాయి.
నేను అటువంటి అనుభవాలు చూశాను సేవలో. కొన్ని ప్రాంతాల్లోకి వెళ్తే ఉద్యమం రాబడేది. ఆ సంఘాల్లో ఉద్యమం రాబడి విశ్వాసులు లక్ష్యంలోకి వచ్చి సంఘంలో చేర్చబడుతుంటే విచిత్రం, కొంతమంది ఓర్వలేని వాళ్ళు అసలు దొమ్మి గొడవలు రేపేవాళ్ళు. దొమ్మి గొడవలు. ఓ పాస్టర్ గారు వచ్చి అంటాడు, పాస్టర్ గారు ఇదంతా మీకు అవసరం అంటారా? ఏంది ఇది? అసలు గందరగోళం అవుతున్నాయి ఏందండి. నన్ను ఏ రకంగా అయినా కూడా ఆ ప్రాంతాలకు రాకుండా చేయాలని కొంతమంది రకరకాల నిందలు, రకరకాల పరిస్థితులు కూడా నడిపిస్తూ ఉంటే నేను విసిగిపోయి గుంటూరు జిల్లా వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాను. అసలు గుంటూరు జిల్లా నేను ఉండలేను, అసలు వల్ల కాదు. ప్రశాంతం పశ్చిమ గోదావరిలో ఆల్రెడీ సంఘాలు ఉన్నాయి, మా బావగారులకు అప్పగించాను. అటు పోతే ప్రశాంతం సేవ చేసుకోవచ్చు. తెలియని ప్రాంతానికి వచ్చి ఏడకొచ్చి లేనిపోని ఇబ్బందులు నాకెందుకని 2 రోజులు నిద్రపోకుండా, అన్నం తీసుకోకుండా, బయటికి రాకుండా ఏడుస్తూనే ఉండిపోయా. ఇక 2వ రోజు రాత్రి అనుకున్నాను, రేపు తెల్లవారుజామున మొత్తం సర్దుకొని పోసి ఎక్కేద్దాం. వద్దు, ఇక్కడ మనం ఉండలేము, మనం గెలవలేము. ఇక్కడైనా పశ్చిమ గోదావరిలో కూడా సేవ చేసుకోవచ్చు కదా, ఆడ కూడా సేవే కదా, కానీ ఇక్కడ వద్దు అని నిర్ణయించుకొని సాయంత్రం పూట ఓ మందిరం బయట కూర్చొని ఏడుస్తూ ఉన్నాను. కన్నీళ్ళే అన్నపానంగా మారిపోయిన రోజులవి. రోజు ఏడిపే, రోజు నిందలే, రోజు అభ్యంతరాలే, లేనిపోయిన అవమానాలు కొండే నడిపించబడతా ఉన్నాను. అవన్నీ జ్ఞాపకం చేసుకొని ఏడుస్తూ ఉన్నాను. నేను చెబుతున్న ప్రభుత్వ మనసులో, ప్రభా నేను ఇక్కడ ఉండను, వెళ్ళిపోతాను, పశ్చిమ గోదావరిలో సేవ చేస్తాను, రేపే నేను వెళ్ళిపోతాను ప్రభా. నీ మనసులో అనుకుంటా ఏడుస్తా, కళ్ళలో నీళ్ళు కారుతూ ఉన్నాయి. ముఖాన్ని కాళ్ళ మీద వాల్చుకొని ఇక ఏడుస్తూ ఉన్నాను. సడన్గా ఎందుకో ముఖం పైకి లేపిన తర్వాత లేపగానే నా పక్కన ఒక ఆయన వస్త్రహీనుడిగై రక్తసిక్తమైపోయి కొట్టబడి, విపరీతంగా కొట్టబడి నలిగిపోయి అక్కడ పడి ఉన్నాడు. ఆయన్ని నేను కన్నులారా చూడగానే దిగ్గులు లేచి మందిరంలో కురికాను. నాకు అర్థమైంది, నేను చూసింది సాక్షాత్తు యేసు ప్రభుని. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా ఏంది నాయనా అని అడుగుతూ ఉంటే పరిశుద్ధాత్మ అంటాడు, అరే బాబు, నీకంటే ముందుగా నువ్వు ఈ ప్రాంతాలకు రాకమునిపే ఈ ప్రాంతంలో నీకంటే ముందుగా నువ్వు పడి ఉన్న స్థలంలో నీ కొరకు ఆయన అవమానపరచబడ్డాడు, ఆయన రక్తం కార్చాడు. కనుక నువ్వు భయపడవద్దు, నువ్వు ఒంటరివి కాదు, నీతో పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, యేసు ప్రభువుల వారు ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనమున్న స్థలాల్లో ఆయన ప్రత్యక్షమవుతాడు. ఈరోజు దేవుని మందిరానికి దూరం అవడానికి కారణం ఏంటి? ఏ కారణం బట్టి దేవునికి దూరం అయిపోతున్నావు? దేవుని సన్నిధికి రాకుండా ఎందుకు నిర్లక్ష్యపడుతున్నావు? చాలా వేదన. అసలు క్రైస్తవ పాలెంలో అందరూ ప్రభుని నమ్మిన వాళ్ళే. పండగ పూట వస్తే టెంట్లు వేసినా కూడా సరిపోకుండా ఇంకా టెంట్ ఒకటి పెడితే బాగుంటుంది అన్నట్టుగా జరగొస్తారు పండగ పూట. మిగతా ఆదివారాలు ఎవడు రాడు. మొదటి సామ్యుయేలు పుస్తకం 7వ అధ్యాయం ఒక సందర్భం ఉంది. మీకు అర్థమయ్యే రీతిలో చెప్తా. ఇశ్రాయేలు ప్రజలు మందసాన్ని తీసుకొచ్చి ఒకరింట్లో పెట్టారు. అది కొంచెం కొండ పై భాగం ఉండే ఇల్లు. ఆయన పైన ఉంటే బాగుంటుంది కదా దేవుడు అని ఆ ఇంటికాడ పెట్టారు. దాని బాగోగులు చూడడానికి ఆ ఇంట్లో కుర్రోడు ఉంటే ఆయన్ని ఆ సేవ నిమిత్తం సిద్ధపరిచారు. 20 సంవత్సరాలు అవుతుంది అక్కడ దేవుని మందసం ఏర్పడి. అంటే మనకు అర్థం అవడానికి మందిరం కట్టబడి 20 సంవత్సరాలు అవుతుందండి. మందిర ప్రతిష్టకి మాత్రం అసలు ఊరు వాడ పిల్ల జల్ల ముసలి ముతక తిరణాలు అసలు మామూలు కాదండి. అసలు ఏం జరిగిందండి చర్చ్ ఓపెనింగ్? అసలు అందరికీ అమలక్కలు కూడా అన్యులు చేసినట్టు ఆడపలుసుని పిలవడం, వాళ్ళకి జాకెట్ పెట్టడం. ఎవడు నేర్పడి ఇది? బైబిల్ ఏడుందండి? బైబిల్ ఏడుంది? బైబిల్లో లేని వ్యవహారాలు మొత్తం మనం చేస్తాం. క్రమబద్ధీకరణ లేని విధానాలు. ఇక గ్రాండ్గా చేశారు. ఇంకంతే. ఆ తర్వాత ఒక్కడు లేడు. ఆదివారం పూట ఎవరు రావట్లేదు చర్చికి. ఇక ప్రతిష్ట అంటే పెద్దలు వస్తారు, సెటిల్మెంట్ చేస్తారు, మళ్ళా దానికి రంగులేస్తారు, పాడైన స్థలాన్ని మొత్తం రిపేర్ చేస్తారు, మళ్ళీ గ్రాండ్గా భోజనం పెడతారు, మళ్ళీ ఇటు వెళ్ళిపోతారు.
ఆ పాస్టర్ గారు ఇంటింటి అమ్మ చర్చికి రావచ్చు కదంటే బైబిల్లో ఉంది. అసలు వాళ్ళు దేవుని దగ్గర రావడం భలే బాధపడ్డారట, అసలు భలే దుఃఖపడ్డారట. అసలు ఏమి సాకులు చెప్తున్నారు ఒక్కొక్కడు ఏమి సాకులు చెప్తున్నాడు. అరే మీ కొరకు విందు ఏర్పాటు చేయబడిందిరా, రండి రా బాబు అంటే ఒకడేమో గొడ్లు కొనడానికి బరిగొడ్లు సంతకి వెళ్తానంటాడు ఒకడు. ఇంకొకడు అంటాడు నాకు మొన్నే పెళ్ళి అయింది బయటికి రాకూడదు అంటాడు ఆడు. 16 రోజులు పండగ అడిగాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వీడికి తోరణాలు మొత్తం అవసరం. 16 రోజులు పండగలు అయితే కానీ వీడు బయటికి రాడట. వీడి సాకు ఇది. రకరకాల సాకులు చెప్పి చెప్తున్నారు. చివరికి శత్రువు చేతికి అప్పగించబడే పరిస్థితి వచ్చింది. ఆ ఊరు వదిలిపోలేరు, బయటికి వెళ్ళి బతకలేరు. ఏం చేయాలో అర్థం కావట్లే. అప్పుడు సాముయేలు పాస్టర్ గారు అనౌన్స్మెంట్ ఇస్తాడు. ఏమని తెలుసా? మిస్పాలోకి రండి ప్రార్థన చేద్దామని. వాళ్ళు మిస్పాలోకి వచ్చి ప్రార్థన చేస్తుంటే శత్రువులు విని అరే ఒక్క దెబ్బకు 2 పెట్టాలి, అందరూ ఒక చోట ఉన్నారట, అసలు ఎతికే పని లేదు, తరిమే పని లేదు అని వాళ్ళు ఎగేసుకొని వచ్చి చేస్తున్నారు గుర్రాల మీద. ఆ విషయం వీళ్ళు విని పాస్టర్ గారు, సాముయేలు పాస్టర్ గారు మీరు మా కొరకు ప్రార్థన చేయండి, మేము యుద్ధం చేయడానికి వెళ్తున్నాం. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అప్పుడు దాకా భయముతో పిరికితనంతో తల్లడిల్లిపోయిన వాళ్ళకి ఏమొచ్చింది? ధైర్యం వచ్చింది. ఏమొచ్చింది? ధైర్యం వచ్చింది. దేవుని దగ్గరికి వస్తే దేవుడు నీకు ధైర్యం ఇస్తాడు, ధైర్యపరుస్తాడు. అప్పులు ఉన్నాయని చచ్చిపోవాలనుకుంటున్నావేమో, రోగాల సమస్యను బట్టి మరణాన్ని కోరుతున్నవేమో, లేకపోతే కుటుంబ సమస్యలను బట్టి గందరగోళాలను బట్టి విసుగు చెంది జీవితం విరక్తి కలిగి బ్రతుకుతున్నవేమో. నీ స్థితి ఏదైనా, నీ స్థితి ఎలా ఉన్నా నువ్వు దేవుని దగ్గరికి వస్తే దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడంతే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడిని ధైర్యపరుస్తాడు, దేవుడిని బలపరుస్తాడు. కృంగిపోయావా, బలహీనపడ్డావా, నిరుత్సాహపడ్డావా, రా నా దేవుని సన్నిధికి వస్తే దేవుడిని ధైర్యపరుస్తాడు. బలహీనురాలువే కానీ బలవంతుడిగా దేవుడు మారుస్తాడు. దేవుని శక్తిని నీకు అనుగ్రహించి నిన్ను బలపరుస్తాడు, నిన్ను నిలబెడతాడు, నిన్ను స్థిరపరుస్తాడు. రా. నికరం లేకుండా తిరుగుతున్నావేమో, ఆధారం లేకుండా తిరుగుతున్నావేమో, దేవుని దగ్గర రా. ఆయన సన్నిధిలో కనబడి సిద్ధపడు, నీ పరిస్థితులు మారుస్తాడు. ఆ సామ్యుయేలు మొదటి పుస్తకం 7వ అధ్యాయం చాలా అద్భుతమైన అధ్యాయం. క్రైస్తవ సమాజానికి ఒక చక్కని ఉపదేశాన్ని ఆ 7వ అధ్యాయం ప్రారంభ వచనాల్లో దాదాపు 13-14 వచనాలు మీరు చూస్తే అద్భుతం. దేవుని సన్నిధి ఒక విలువేంటో, దైవజనుడి విలువేంటో, దైవ సేవకుని గుర్తించి నడవడం ద్వారా, మందిరాన్ని గుర్తించి రావడం వల్ల మన పక్షాన దేవుడుండి యుద్ధం చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఎబినేజర్గా ప్రత్యక్షమవుతాడు. ఈరోజు దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడలేదు, దేవుని దగ్గరకు వచ్చి కనబడడానికి ఇష్టపడలేదు. నామకార్థం వచ్చి వెళ్ళిపోతున్నావు. కొంతమంది బలవంతంగా వస్తారు, చివరిలో కూర్చుంటారు, ఆరాధన చేస్తూ వెళ్ళిపోతారు. ఎడిపోతారో తెలీదు. దేవుని సన్నిధిలో నిలబడు, చివరి దాకా ఉండు, దేవుని వాక్యం విను, బలపడతావు. నువ్వు కట్టబడ్డావా, నువ్వు బలపడ్డావా, నువ్వు స్థిరపడ్డావా, నువ్వు రక్షణలోకి వచ్చావా, నువ్వు మార్పు చెందావా, నువ్వు సువార్త అవసరం లేదు. నీ జీవితాన్ని చూసిన వాళ్ళు ఆకర్షించబడి దేవుని సన్నిధికి వస్తారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎలక్షన్స్ టైం కదా, చాలా బాధాకరం విషయం చెప్పమంటారా? గుంటూరు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మందిరాలు మూయబడుతున్నాయి. చాలా విచారకరం. దైవజనులుగా మేము చేయాల్సిన ప్రార్థన ఇదే. నేను 3 రోజులు ఉపవాస ప్రార్థన ప్రకటించాను మందిరంలో. ఆదివారం, సోమవారం, మంగళవారం, ఆ 3 రోజులు ఖాళీ ఉంచి 3 రోజులు ఉపవాసం ప్రకటించా సంఘంతో పాటు. కారణం ఏంటంటే మందిరాలు మూయబడకూడదు. మందిరాల్లోనికి రాజకీయ రంగు వచ్చేస్తుంది. నేను విమర్శించట్లేదు. ఈరోజు ఎంత ఘోరం అవుతుంది అంత ఘోరం అయిపోతుంది. గుంటూరు జిల్లా మరీ ఘోరం. నేనున్న గోవిందపురం రచ్చ. నాకున్న పోరాటం ఒకటి, దేవుని సన్నిధిలో చేతులెత్తి దేవుని కాడ ఆడవడమే, దేవుని దగ్గర ఆడవడమే, అంతకుమించి చేయలేదు. కొంతమంది ఎలక్షన్స్ టైంలో గొడవలు పెట్టుకొని చర్చిలు మారుకొని తిరుగుతారు. కొన్ని చర్చీలు ఖాళీ అవుతారు, కొన్ని చర్చీలు ఫిల్ అవుతున్నాయి. నేను ఒకచోట మీటింగ్కి వెళ్ళా. ఆ ఊర్లో ఒక తమ్ముడు నా కాడ రక్షణ పడ్డాడు, పోవటం పెట్టాడు. అన్న మా ఊర్లో 2 చర్చీలు ఉన్నాయి అన్నాడు. మంచిదిరా నాయన, సంతోషం అన్న. ఆ విచిత్రం చెప్తేనే అన్నాడు, ఒకటేమో సైకిల్ చర్చి అంట, ఒకటి ఫ్యాన్ చర్చి అంట. ఒకవేళ ఎలక్షన్ టైంలో ఫ్యాన్ వాడు సైకిల్కి వచ్చాడు అనుకో, చర్చి మారుతాడు. ఏ చర్చికి వెళ్తాడు ఇప్పుడు? మొన్నటిదా ఫ్యాన్, ఇప్పుడు సైకిల్కి వచ్చాడు కదా, ఇప్పుడు ఏ చర్చికి వెళ్ళాలి? ఇప్పుడు వీడు సైకిల్ చర్చికి పోతాడు.
వారి నాయన అతను అంటాడు, నువ్వు సంఘం ప్రారంభిస్తే బాగుంటుంది. అయ్యా నీకు దండం పెడతానయ్యా, నేనేం ఏ పార్టీ పెట్టి సంఘం పెట్టాలరా నాయన, ఇటువంటి సంఘాలు నీకు దండం రా బాబు, వీళ్ళు అసలు పరలోకమే పోరు. నిజం. అసలు రాజకీయ పిచ్చి మాకు ఉండకూడదండి. మీకు కూడా తెలుసా, రాజకీయ నాయకుడు వచ్చి మీ ఇక్కడ చెయ్యెత్తాడు, మా కాడికి వచ్చి ఎత్తాడు, చేతులు కట్టుకుంటాడు, మేము చెయ్యెత్తుతాం. అర్థం కాలే? కొట్టు హల్లెలూయా. మీ కాడ నేనున్నా, నేను వచ్చా అంటాడు, ఇట్లా అంటాడు, అంతే. ఏ రాజకీయ నాయకుడు వాళ్ళ సింబల్ చెప్పుకొని తిరుగుతారు కదా, కానీ మా కాడికి వస్తే మేము చెయ్యెత్తుతాం. ఇప్పుడు రాజకీయ నాయకుడు గొప్ప, సేవకుడు గొప్ప? సేవకుడే గొప్ప. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు సేవకుడికి ఇచ్చిన ఆధిక్యత అది చాలా విచారకరం, చాలా విచారకరం. యేసు రక్తం కిందకి నువ్వు రావాలి. ఏ జెండా కిందకి రావాలి? నువ్వు సిలువ జెండా కింద, అంతేగాని ఈ రాజకీయ పార్టీ జెండాల కింద పోకూడదు నువ్వు. చాలా విచారం. సేవకులు కూడా బుద్ధి తెచ్చుకోవాల్సిన విషయం ఉంది. మాకు కూడా రాజకీయ పిచ్చి ఉంటుంది, పార్టీ పిచ్చి. మాకు ఏ పిచ్చి ఉండాలి? సేవకుడికి ఏ పిచ్చి ఉండాలండి? యేసయ్య పిచ్చి ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు వచ్చినా ప్రార్థన చేయడం మా వంతంతే, పిచ్చి ఉండకూడదు. మేము కూడా ఈ బళ్ళకి ఆ పార్టీ గుర్తులు వేసుకొని తిరిగామనుకోండి, మా చర్చికి ఎవడు వస్తాడు? ఇప్పుడు పాస్టర్ గారు పలానా గుర్తు అనుకోండి, ఆ గుర్తులు ఆ చర్చిలో ఉంటారు, మిగతా వాళ్ళు వెళ్ళరు. ఎందుకు? పాస్టర్ గారు దానికి వేసాడురా, అందుకని మనమేమో వెళ్ళాం. వీళ్ళని క్యాచ్ చేస్తాడు ఒకడు, శుభ్రంగా ఆడబొట్టలు వేసుకుంటాడు. పట్టణాలకు పోవడం కారణాలు అయ్యాయి. పల్లెటూరులో ఎలక్షన్ టైంలో చాలా మందిరాలు ఖాళీ అయిపోతున్నాయి. ఫ్యాన్ ఓడి పెత్తనం చేస్తే సైకిల్ నచ్చట్లే, సైకిల్ ఓడి పెత్తనం చేస్తే ఫ్యాన్ ఓడికి నచ్చట్లే. ఇవన్నీ బయట పెట్టాయి. ఏమండి, 1000 రూపాయలు పెట్టి చెప్పులు కొన్నాం, 1000 రూపాయలు. ఇంకోటి తెలుసా, ఒక ఆయన, ఒక సినిమా హీరో అనుకుంటా, ఆయన వేసుకున్న చెప్పులు 42,000. ఎంత? 42,000. వామ్మో, 42,000 చెప్పులు దేనికి అయ్యాయి? మామూలు మనకలాగా ఉన్నాయి, విచిత్రం ఏమి లేవు. 42,000 అయ్యి పోయి 42,000 చెప్పులు అని చెప్పేసి చర్చిలోకి వేసుకొస్తామా? అయ్యి 42 అయినా, 52 అయినా, 62 అయినా ఏడ వదిలేస్తాం? అది అలాగే మనం కూడా ప్రతిదీ బయట వదిలి ఖాళీగా ఆయన కాడ రావాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలా నువ్వు రాగలిగితే స్థిరపడతావు. ఈరోజు క్రైస్తవ పాలనలో ఉన్న దరిద్రం ఇదే. కొంతమంది ప్రార్థనలు మానడానికి కారణాలు ఇవే. ఒకవేళ ఇటువంటి కారణాలు ఉంటే చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నా, నీకు పరలోకం వెళ్ళాలని ఉంటే ఈయన మానేయి, ప్రశాంతం బ్రతుకు. దేవుని కొరకు నీ జీవితాన్ని ప్రాణార్పణ చేయి, నిత్యంగా దేవుడు కార్యాలు చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను వచ్చిన కొత్తలో గోవిందపురం ప్రాంతం ఎలక్షన్స్ మూమెంట్, నాకాడ మాట్లాడేంత సీన్ ఎవడికి లేదు. మా పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అమ్మ పాస్టర్ గారు, మనకి 2 పార్టీలు ఉన్నాయి కదా, మీరు ఒకదానికి వేయండి, అయ్యగారు ఇంకో దానికి వేస్తారు. అయ్యగారు దేనికి వేస్తాడో మాకు తెలుసు, ప్రవచనకర్తలు వీళ్ళు. నేను దేనికి వేస్తానో కూడా వీళ్ళు తెలుసు అంట, ముందలే చెప్పేస్తున్నారు. వామ్మో, తెలియగలరు కదా వీళ్ళు, అసలు మామూలు కాదు. ఆవులు ఇస్తే పేగులు ఎక్కేస్తారు వీళ్ళు, సామాన్యులు కాదు కొంతమంది చర్చిల్లో. మా పాస్టర్ అది తీసుకొచ్చి, నేనన్నా 5 సంవత్సరాలతో 3 పార్టీలు వస్తాయి. ఈరోజు వాళ్ళ మాటిని మనం వేసామనుకో, రేపొద్దు 4 నెలలు పెడతారు. అప్పుడు వేసి ఇప్పుడు ఎందుకు వేయరని. మనం యంత్రాలతో కాదు, పేపర్లతో కాదు మనం పనిచేసేది, మనుషుల హృదయాలతో. ఎప్పుడు ఎలా మారుతాయో తెలియదు. సేవ అంటే కోడిని కోసి కూర పెట్టండి, జబ్బలు ఎగరేయకూడదు, ఆడే పేక్కొస్తాడు ఇది ఒక రోజున. అర్థమైందా? కోడిని కోసి అన్నం పెట్టాడని జబ్బలు ఎగరేస్తే ఆడే పేక్కొస్తాడు. సేవ ఇది. సమయోచితంగా నడవడం దేవుని ఆశీర్వాదానికి యోగ్యకరం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా వ్యవహారం ఉంటుంది. అయితే ఒక మాట, సిద్ధపాటు కలిగి ఉండు. ఎక్కడికి? ఆయన సన్నిధికి రావడానికి. ఆయన సన్నిధి రాని సిద్ధపడు. ఒకవేళ ఇంతవరకు ప్రార్థనకి వచ్చే అనుభవం, క్రమం లేదా, ఇక నుంచి క్రమబద్ధీకరణలోకి రా. నీ కొరకు సేవకులను దేవుడిచ్చాడు, మందిరాలను దేవుడిచ్చాడు. మీ కొరకు ప్రయాసపడడానికి దేవుడు సేవకులు నిలిపాడండి. నేను దేవుడు ప్రేమిస్తున్నాడంటే ఒకటే బలమైన గుర్తు చెప్తా, మందిరం. దేవుడిని ప్రేమిస్తున్నాడు అనడానికి నీ కొరకు దేవుడు సేవకుని ఏర్పాటు చేసి. ఏమండి, నేను ఉద్యోగం చేసుకోవచ్చు, మా నాన్న రాజకీయ నాయకుడు, నాకు ఒక స్థాయి ఉంది, ఎమ్మెల్యే క్యాడర్లోకి వెళ్ళే స్థాయి నాకు ఉంది.
ఆ రాజకీయ పిచ్చులో తిరిగితే ఏదో తిప్పలబడి ఏదో పట్టుకొని తిరగవచ్చు, ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు, వ్యవసాయం చేసుకోవచ్చు, 30 ఎకరాలు ఉంది చేసుకోవచ్చు. కానీ దేవుని కొరకు పెంటగాయించి బయటకు వచ్చాను. ఏది నేను ఎంచుకోలేదు. నా ఇంట్లో రాజకీయం ఉంది కానీ నా ఒంట్లో అయితే లేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మా సంఘాన్ని నేను చెప్పింది అదే, నా ఇంట్లో రాజకీయం ఉంది కానీ నా ఒంట్లో అయితే లేదు. నేను యేసు రక్తంలో కడగబడ్డాను. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సమయోచితమైన నడిపింపు చాలా అవసరం, లేకపోతే సంఘాలు చిన్న భిన్నమైపోతాయి. దేవుడు నిన్ను ప్రేమించాడు, దేవుడు నిన్ను ప్రేమించాడు. కొన్ని ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల సువార్తకి వెళ్తే, ఈ మధ్యకాలంలో పుల్లల చెరువు ప్రాంతం, లోతటి ప్రాంతానికి వెళ్ళా. ఒక చోట బండి ఆపి 6 కిలోమీటర్లు నడవాలి. నడిస్తే ఆ ఏరియాకి పోతే ఒక 6 ఇళ్ళు ఉన్నాయి. 6 ఇళ్ళు, అక్కడ మందిరం ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. విచిత్రం ఏంటి చెప్పమంటారా? ఆధార్ కార్డు లిస్టులో లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కొంతమంది ఆ ప్రాంతాల్లో కూడా దేవుని మందిరాలు ఉన్నాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. శ్రీకాకుళం ప్రాంతాల్లో పోతే కొన్ని ఒక తెగ ఉంది. ఆ తెగకి ఆ తెగ దగ్గరికి వెళ్ళి మన ముఖ్యమంత్రి ఎవరు అంటే, ముఖ్యమంత్రి ఎవడు మాకు తెలియదే అన్నారు. అంత అజ్ఞానపు జాతి ఉంది. ఆధార్ కార్డు కూడా లేదు, వాళ్ళకి రేషన్ కార్డు కూడా లేదు, జనజీవన సన్నద్ధలు కలిసే దాఖలాలు లేవు. అటువంటి ప్రాంతాల్లో కూడా దేవుని వాక్యం వెళుతుంది, మందిరాలు స్థాపించబడుతున్నాయి. కారణం ఏంటి తెలుసా? దేవుడు నిన్ను ప్రేమించాడో, ఈ ఊర్లో ఉన్న నిన్ను దేవుడు ప్రేమించాడు కనుక నీ కొరకు మందిరం స్థాపించబడింది. సేవకుడు ఉన్నాడు, కష్టపడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు, కన్నీరు కాలుస్తున్నాడు కనుక రా. ఏ సమస్య అయినా దేవుని దగ్గర రా, దేవుడు తీరుస్తాడు, నిన్ను కడతాడు, ఆయన నిత్యత్వం నిలుపుతాడు. అట్టి కృప దేవుడిచ్చునుగాక. ఆమెన్. మీరున్న స్థలాల్లోనే కళ్ళు మూసుకుంటారా? ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం, పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం. ప్రార్థన చేయాలి. ఎత్తబడిన వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేసుకో. ఒకవేళ ఇంకా దేవుని సన్నిధికి దూరంగా ఉంటున్నావేమో, ఒప్పుకుంటావా దేవుని దగ్గర? ఈ రాత్రి ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేసి దైవజనులకు అప్పగిస్తాను. ఎత్తబడిన వాక్యం ద్వారా దేవుడు నా హృదయాన్ని తట్టాడు సేవకుడు. వాస్తవమే, నేను చాలాసార్లు దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నాను. దేవుడి రాత్రి నాతో మాట్లాడాడు, నాకు అర్థమైంది, గ్రహింపు వచ్చింది. నా కొరకు ప్రార్థన చేస్తావా అన్న వాళ్ళు ఉంటే మీ కుడి చేయి పైకెత్తని ప్రార్థన చేస్తాను. అందరు కాదు సుమా, అలవాట్లో పొరపడికి ఎత్తకండి. నిజంగా దేవుడి రాత్రి నీతో మాట్లాడితే ఒక తీర్మానంలోకి రా. నేను దేవునికి అప్పగిస్తా, నేను దేవునికి అప్పగిస్తా. దేవుడు ఖచ్చితంగా నేను కడతాడంతే. నేను దేవునికి అప్పగిస్తా ఒక దైవజనుడిగా. నీ కొరకు దేవుని మాట మోసుకొని వచ్చా. ఏ మాట అయితే నా హృదయంలో దేవుడు పెట్టేది చెప్పా. దేవుడు నీతో మాట్లాడా, నీకు అర్థమైందా? దైవ సేవకుడు నా కోసం ప్రార్థన చేయి. నిజమే, నేను మందిరంలోకి క్రమంగా రాలేకపోతున్నా, ఆశ ఉంది కానీ నేను ఎందుకో రాలేకపోతున్నాను. ఈ రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు, నాకు అర్థమైంది దేవుని ఆలోచన. నా కోసం ప్రార్థన చేయి. నా కోసం ప్రార్థన చేసిన దేవునికి అప్పగించు. ఏ విధము చేతనే నేను భక్తిలో కట్టబడాలి, దేవుని కొరకు రోష కలిగి బ్రతకాలని ఆశ నాకు ఉంది. అన్ని ఆశ కలిగి ఈ రాత్రి దేవుని మాట నీకు అర్థమైతే నీ కుడి చేయి పైకెత్తు. మీరున్న స్థలాలు లేచి నిలబడతారా? ప్రార్థన చేస్తాను. మీరున్న స్థలాలు లేచి నిలబడండి. ఎవరైతే చేయెత్తారో మీరు లేచి నిలబడి ప్రార్థన చేస్తాను. మీరున్న స్థలంలో నిలబడండి, ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను నమ్ముతున్నాను దేవుని ప్రత్యక్షతో ఇక్కడికి వచ్చాను. నేను చాలా విషయాలు నా ఎదుటున్నప్పటికీ ఏది కావాలో అదే నా నోట ప్రభు ఉంచాడు. ఈ రాత్రి దేవుడితో మాట్లాడింది వాస్తవమైతే ఒప్పుకో దేవుని దగ్గర. ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేస్తారా? మౌనంగా ఒకటి ప్రార్థన చేయడం. ఒక మాట, ప్రభువా నిజమే నీ సేవకుడితో నాతో మాట్లాడావు, ఇక మీద క్రమంగా నేను నీ సన్నిధికి వస్తాను. నయ్యా నన్ను పట్టుకో ప్రభువా, నన్ను దర్శించు నాయనా, నన్ను దాటి వెళ్ళదు ప్రభుని అడుగు. నిశ్చయముగా ఈ కూడికల ద్వారా నీకు దేవుడు ప్రయోజనాన్ని కలిగించబోతున్నాడు. ఈ ప్రయాస వెనకాల నువ్వు ఆశీర్వాదం చూడబోతున్నావు. షరబాతురా మానందియాలా కరబాతురా షెబియానా బదులా శాంతియాలా కరబాతురా అందియాలా. అయ్యా నీ సన్నిధికి రాకుండా ఏ బంధకాలు ఉన్నా యేసు నామములో తెగిపోవునుగాక, తెగిపోవునుగాక, బంధకాలు తెగిపోవునుగాక. నిత్యముగా నీ బిడ్డలు నీ సన్నిధిలో కట్టబడుదురుగాక, పట్టబడుదురుగాక. లోతుగా నాటండి ప్రభువా. విశ్వాసం కలిగి అయ్యా నీ వాక్యాన్ని అంగీకరించి నిలబడిన ప్రతి సహోదరి కూడా ప్రార్థిస్తున్నాను, సహోదరు కూడా ప్రార్థిస్తున్నాను. ముట్టుదురుగాక. ఇక మీద అయ్యా నీ ఆలోచన ప్రారంభమగునుగాక, నీ శక్తి అధికమగునుగాక. రిబాలా కామా తురాందాలా బారాలా షబియాంతురాబా తురాబా తురాబా అందియాలా వారు. చీకటి క్రియలు కాలిపోనుగాక, అంధకార శక్తుల ప్రభావం కొట్టివేయబడునుగాక, అనాలోచిత క్రియలు యేసు నామములో విడిచి పోవునుగాక.
I release the blood of Jesus. I release the blood of Jesus. I release the blood of Jesus. Ribara hatura mahatia loro shantialara. అనారోగ్యమైన బిడ్డలకు మీరు తాకుదురుగాక. తేలికపరచండి, కృపతో నింపండి, శక్తితో నింపండి, బలంతో నింపండి. మీ సన్నిధి చోటను మరుగు చేయమని యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి.